నా వీడియోల్ని చూసి ఆదరిస్తున్నటువంటి తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు. పిఎంఆర్ టీవీ ద్వారా మేము ముందుకు వచ్చినటువంటి నాకు త్వరలో ఈ శ్రీ చైతన్య నారాయణ కార్పొరేట్ సిస్టమ్ని అంతం చేయడానికి చేసే ఉద్యమానికిలో మాకు కొంచెం మీ సహాయ సహకారాలు కావాలి కనుక పిఎంఆర్ టీవీకి అన్న మైపాల్ అన్న నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి మీ యొక్క సహృదయతను చాటుకుంటారని చెప్పేసి నా యొక్క మనవి. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళినట్లయితే భవిష్యత్ తరాల వరకైనా ఉపయోగపడేటువంటి విధంగా ఉంటుంది. త్వరలో మేము ఈ జీవో కోసం కొట్లాడబోతున్నాం. ఈ ఉద్యమంలో మీరు ఇచ్చేటువంటి ప్రతి పైసా ఉద్యమం కోసమే ఖర్చు పెట్టడం జరుగుతుంది కనుక కొంచెం మనసున్నటువంటి దాతలు ముందుకొచ్చి మాకు వెన్నుదట్టినట్లయితే ఈ కార్పొరేట్ సిస్టమ్ అనేటువంటి దాన్ని ట్విన్ సిటీస్ నుండి తరిమి కొట్టడానికి మేము మా సాయశక్తుల ప్రయత్నం చేస్తాం. దయచేసి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఉన్నటువంటి వాళ్ళు మైపాల్ అన్న నెంబర్కి చేస్తారని చెప్పేసి నా యొక్క మనవి. గూగుల్ పే లేదన్న, నాకు ఫోన్పే ఓన్లీ ఫోన్పే ఉన్నది, గూగుల్ పే లేదు. నేను యాప్ డౌన్లోడ్ చేసుకోలేదు. మీ నెంబర్ రాయండి, ఫోన్పే అయినా గూగుల్ పే అయినా నాకేం అభ్యంతరం లేదు. అదే మీ దగ్గర ఉంటే నా దగ్గర ఉన్నట్టే, నా దగ్గర ఉంటే మీ దగ్గర ఉంటే. ఎందుకంటే నన్ను వెన్నుదట్టి నా వెంట ఉండి మీరు చేయండి అన్న, వీడియోలు చేయండి, ప్రజల్ని చైతన్యం చేయండి, మీ వెనుక ఉంటామని చెప్పేసి మాకు వెన్నుదనలా సహకరిస్తున్నటువంటి పిఎంఆర్ టీవీకి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ అన్న నెంబర్ ఇస్తున్నా. అన్న రైట్ అండి. ఇది బండారు శ్రీనివాస్ అన్న మొన్న వచ్చి చేసిండు ఒక 15 రోజుల కిందట. కొన్ని లక్షల మందికి రీచ్ అయ్యి కొన్ని వేలాది మందిని మార్చిన వీడియో చేసిండు. ఆ వీడియో టైటిల్ ఏం పెట్టినామంటే శ్రీ చైతన్య నారాయణ భాగవతం బయట పెట్టిన బండారు శ్రీనివాస్ అని పెడితే 2,80,000 పైగా ఒక 30 నిమిషాల విడిది గల వీడియో చూసిర్రు. షార్ట్స్, రీల్స్ అంటే కొన్ని లక్షల మందిని మార్చేసింది. అరే ఇంత శక్తి ఉంది నా దగ్గర. కాకపోతే అన్నకు చాలా ట్రావెలింగ్ చేయడానికి కానీ, గార్ల నుంచి రావడానికి, పోవడానికి, ఫుడ్కు, షెల్టర్కు ఫుల్ టైం నేను ఇదే చేస్తున్నా. నాకు ఇంకా వేరే జాబ్ లేదు మైపాల్. ఎందుకంటే అనేక మంది తల్లిదండ్రులు కాయ కష్టం చేసి వ్యవసాయం చేసి కొందరు, కౌలు వ్యవసాయం చేసి కొందరు, లేకపోతే ట్రాక్టర్ డ్రైవింగ్ చేసి కొందరు, ఆటో డ్రైవింగ్ చేసి కొందరు, గొర్రెలు మేపి, కళ్ళు గీసి, చేపలమ్మి, పండ్లమ్మి, పూలమ్మి, కూరగాయలు అమ్మి, ఇట్లా రకరకాలుగా మేస్త్రి పని చేసి, కూలి పని చేసి ఈ శ్రీ చైతన్య నారాయణ వాడికి మన అబద్ధాలకు, మన అడ్వర్టైజ్మెంట్లకు వాళ్ళు మొత్తం ఒక మాయలోకి వెళ్ళిపోయి కొన్ని లక్షల రూపాయలు తగిలేస్తున్నారు. 6వ తరగతి నుంచే ఐఐటి, జేఈ అనుకుంటా వాళ్ళను పిల్లల్ని టార్చర్ పెడుతున్నారు. తల్లిదండ్రుల రక్తం పిండుతున్నారు. దీనికి నేను పూర్తి స్థాయిలో ఉద్యమం చేస్తా, ఫుల్ టైం చేస్తా అని చెప్పేసి అనడం జరిగింది. మరి ఇట్లాంటి వ్యక్తికి మనం ఏమన్నా సపోర్ట్ చేయాలి కదా. నా వంతుగా అన్నకు ఒక 1000 రూపాయలు ఇద్దాం అనుకుంటున్నా. దయచేసి ఎస్పెషల్గా ఇంటర్మీడియట్ చదివిపిస్తున్న తల్లిదండ్రులు కావచ్చు, స్కూల్ చదివిపిస్తున్న తల్లిదండ్రులు కావచ్చు, మరీ ఎస్పెషల్గా శ్రీ చైతన్య నారాయణ కాలేజ్ లాంటి దాంట్లో చదివిపియాలి అనుకునే వాళ్ళు, అన్న అంత స్పష్టంగా చెప్పిండు. మీ స్టూడెంట్స్కు ఏదైనా ఒక క్లాస్లో 95% రెగ్యులర్గా వస్తుంటేనే 6వ తరగతి అయినా, 7 అయినా, 8 అయినా, 9 అయినా మళ్ళీ మెయింటైన్ చేయాలి. ఒకసారి వచ్చి పోవడం కాదు. ప్రతిసారి 95% ఎబో వచ్చిన వాళ్ళే ఐఐటి కానీ, జేఈ కానీ కోచింగ్ తీసుకోవాలి. అనవసరంగా లక్షలు తగలయ్యొద్దని, మీ ఆర్థికంగా మిమ్మల్ని లక్షల డబ్బులు నాశనం చేసుకోవద్దు, మీ పిల్లల జీవితాలు ఆగం కావద్దని ఆయన ఫుల్ టైం పూర్తి సమయాన్ని ఆయన జీవితాల్లో కేటాయిస్తున్నాడు. కాబట్టి బండారు శ్రీనివాస్ అన్నకు మా పిఎంఆర్ టీవీ ఛానల్ కూడా పూర్తి మద్దతు ఇస్తుంటుంది. ఎప్పుడు వచ్చినా మేము వీడియోలు చేస్తాం. భవిష్యత్తులో మేము కూడా ఆ సబ్జెక్టు మీద అనేక సార్లు ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాం. కాబట్టి మరి బండారు శ్రీనివాస్ అన్న ఇంకా ఫిజికల్గా కూడా ఆరోగ్యం కూడా బాగుండదు. మెడికల్ డబ్బులు అవసరం ఉంటాయి, ఫుడ్ ఖర్చులు, దీనికి 24 గంటలు వీళ్ళకు నేను ఎట్లా కొట్లాడాలి, ఎట్లా ధర్నా చేయాలి, ఎట్లా రాస్తారోకో చేయాలి, ఎట్లా ఉద్యమం చేయాలి, ఎట్లా కేసు వేయాలి, ఎట్లా అడ్వకేట్లను పెట్టుకోవాలి, ఎట్లా జర్నలిస్టుల తట్టుకు వెళ్ళాలి, ఇన్ని ఖర్చులు ఉంటాయి. కాబట్టి మన వంతుగా అందరు సాయం చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఒక 1/2 అవర్ పైగా వీడియో మాట్లాడింది ఉంటుంది. మీరు ఆ వీడియో చూసి అది నచ్చితేనే మీరు హెల్ప్ చేయండి. చూడండి, ఇప్పుడు నేను మాట్లాడేది అయిపోయిన తర్వాత వీడియో ప్లే అవుతుంది. మీకు పూర్తిగా అయిన సబ్జెక్టు బాగా చెప్పిండు అనుకుంటేనే మీకు 500, 1000, 2000, 3000 అనేది మీకు ఇష్టం. మీకు తోచినంత ఈ నంబర్కు, అన్నకు గూగుల్ పే లేదు కాబట్టి నా నంబరే చెప్తున్నా, 799 881. ఇంకొకసారి కూడా రాస్తున్నా చూడండి, 799 881. దీనికి
జీపే ఉంది, ఫోన్పే పీపే ఉంది, ఫోన్పే ఉంది, గూగుల్ పే ఉంది. రెండిట్లలో గూగుల్ పేకైనా సరే ఫోన్పేకైనా సరే 7997998881 మైపాల్ యాదవ్ అని రావచ్చు. మీకు గూగుల్ పేలో కానీ మైపాల్ అని అయితే వస్తుంది, మైపాల్ యాదవ్ ఉండొచ్చు, లేకపోతే డి మైపాల్ అని రావచ్చు. ఇట్లా ఏదైనా మా ఇంటి పేరుతో కూడా రావచ్చు. కానీ మైపాల్ అని ఉంటే కనుక అది ఇదే నంబరు. మీకు మా పిఎంఆర్ టీవీ ఛానల్లో కూడా కింద సపోర్ట్ టు బెటర్ సొసైటీ ఫర్ పిఎంఆర్ టీవీ అని ఉంటుంది. అక్కడనే 7997998881 ఉంటుంది. బండారు శ్రీనివాస్ అన్న లాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే సమాజం బాగుపడుతుంది. ఈ శ్రీ చైతన్య నారాయణ యొక్క అరాచకాలను అడ్డుకడతాడు, ప్రభుత్వాలకు కూడా బుద్ధి వస్తుంది, తల్లిదండ్రులు కూడా తిరగబడాలి. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత వీడియో ప్లే అవుతుంది. ఒక 40-30 నిమిషాల వీడియో ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. కొన్ని లక్షల మందికి లక్షల రూపాయలు మిగిలిచ్చే వీడియో. అదేవిధంగా స్టూడెంట్లకు పాపం టార్చర్ నుంచి తప్పిపోతుంది. వాళ్ళు వేరే ప్రొఫెషన్కు వెళ్తారు, వాళ్ళ సమయం వాళ్ళ జీవితం నిలబెట్టిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీకు ఖచ్చితంగా ఇప్పుడు ప్లే అయ్యే వీడియో నచ్చితే ఈ నంబర్కు గూగుల్ పే ఫోన్పే ఎంత వీలైతే అంత చేయండి. నా వంతుగా అన్నకు 1000 రూపాయలు ఇస్తా అని చెప్పి నేను మాటిస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. మీరు ఇచ్చినటువంటి సహకారం చాలా అమూల్యమైనటువంటిది. ప్రతి రూపాయి కూడా ఉద్యమానికి ఖర్చు పెడతా అని చెప్పేసి నేను పిఎంఆర్ టీవీ ముఖంగా తెలియజేస్తున్నా. ఒకవేళ మీరు ఇచ్చినటువంటి డబ్బులు ఒకవేళ కొట్టినటువంటి ఫోన్పే గూగుల్ పే కానీ మళ్ళీ పిఎంఆర్ టీవీకి పోతాయేమో అనే సంశయం మీకుంటే నాకు వెంటనే స్క్రీన్ షాట్ పెట్టండి. రైట్. మీకు ఒకవేళ సంశయం ఉంటే మళ్ళీ పిఎంఆర్ టీవీకి కాదు మీరు బండారు శ్రీనివాస్కే ఇవ్వాలనుకుంటున్నాం అనుకున్న వాళ్ళు మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ కొట్టి స్క్రీన్ షాట్ నా నెంబర్కి పెట్టండి. మేము ప్రతి పైసా ఉద్యమానికి ఖర్చు పెడతామండి. ఇవాళ నేను ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకొని దీని మీద ఒక 3 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నా. ఈ జీవో వచ్చేంత వరకు నేను పోరాడుతూనే ఉంటా మీ యొక్క సహాయ సహకారాలతోటి. ధన్యవాదములు. థ్యాంక్ యూ బ్రదర్స్. జై జవాన్ జై కిసాన్. వీడియో మొత్తం చూడండి, నచ్చితేనే సపోర్ట్ చేయండి. తెలంగాణ ప్రజలారా, విద్యలో సమూలమైనటువంటి మార్పులను కోరుకుంటూ విద్యపై గత 3 సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేస్తూ వీడియోలు చేస్తున్నటువంటి నా వీడియోలను ఆదరిస్తున్నటువంటి తెలంగాణ ప్రజలకు నా యొక్క కృతజ్ఞతలు. ఇలా ఒక సంచలనమైనటువంటి వీడియోతోటి మీ ముందుకు రాబోతున్న బండారు శ్రీనివాస్. ఇక్కడ విషయం గమనించినట్లయితే తెలంగాణలో కాకుండా భారతదేశంలో ఉండేటువంటి ప్రైవేటు పాఠశాలలో చదివిస్తున్నటువంటి తల్లిదండ్రులు ఒక ఐఐటి అనేటువంటి ముసుగులో మీ యొక్క అమూల్యమైనటువంటి ధనాన్ని ఏ విధంగా వృధా చేసుకుంటున్నారు, అసలు మీ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఐఐటిలో చేరేటువంటి క్వాలిఫికేషన్ ఉందా, ఆ ఐక్యూ లెవెల్స్ ఉన్నాయా, మీరు ఎంత ఫీజు కడుతున్నారు, ఎంతమందికి సీట్లు వస్తున్నాయి, ఐఐటిలో అసలు ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎంతమంది సీట్లు సాధిస్తున్నారు, ఎంతమంది తన ధనాన్ని వృధా చేసుకుంటారు అనేటువంటిదే ఈ కాన్సెప్ట్, ఈ వీడియో. ఒక్కసారి ఐఐటి భారతదేశంలో ఉండేటువంటి ప్రతి ప్రైవేటు పాఠశాల ఉపయోగించుకునేటువంటి మొట్టమొదటి పదం ఐఐటి. ఈ ఐఐటి ముసుగులో కోట్ల దందా అనేటువంటిది జరుగుతుంది భారతదేశ వ్యాప్తంగా. అసలు ఏంది ఈ ఐఐటి, దీంట్లో ఎన్ని సీట్లు ఉన్నాయి, మీరు ఫీజు ఎట్లా కడతారు, ఎట్లా మోసపడుతున్నారు అనేటువంటి విషయాన్ని కనుక గమనించినట్లయితే నేను ఒక చిన్న స్ట్రక్చర్ వేసి మీకు సమూలంగా వివరిస్తా, జాగ్రత్తగా వినండి. ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, భారత సాంకేతిక శిక్షణ సంస్థ. ఇందులో ఉద్యోగం చేసేటువంటి ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. గూగుల్ సిఇఓ ఉన్నాడు సుందర్ పిచాయ్. ఆయన ఈ ఐఐటి చదువుకొని ఆ స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి. ఇప్పుడు దీని గురించి మనం దీని చరిత్ర మొత్తం మాట్లాడుకుందాం. మీరు ఎట్లా మోసపోతారు అనేటువంటి దాని విషయం గురించి నేను డిస్కషన్ చేస్తాను అన్నట్టు. ఐఐటి ఇప్పుడు వినండి. ఇక టోటల్గా మనకు ఐఐటీలు అనేటువంటివి ఎక్కడ స్థాపించారు, ఎన్ని ఉన్నాయి, వీటిని ఏ విధంగా నిర్వహిస్తున్నారు, ఎన్ని సీట్లు వస్తాయి అనేటువంటి విషయాన్ని గమనించారు. చూడండి, ఒక సాంకేతిక విద్యకు సంబంధించినటువంటి ఒక స్ట్రక్చర్ వేస్తాను నేను.
ఇది ఒక ఐస్ క్రీమ్ కప్. దీన్ని ఏమంటామంటే మనం పాపడ్ అంటారు, దీన్ని ఏమంటామంటే ఐస్ అంటాం, దీన్ని ఏమంటామంటే క్రీమ్ అంటాం. ఇది క్రీమ్. ఈ క్రీమ్ అనేటువంటిది, ఈ క్రీమ్ బ్యాచ్ని ఎట్లా సెలెక్ట్ చేస్తారు అని చెప్పేసారంటే, క్రీమ్ బ్యాచ్ని ఎట్లా సెలెక్ట్ చేస్తారంటే దీనికి జేఈఈ అనేటువంటి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడతారు. ఆ జేఈఈ అనేటువంటి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్లో వచ్చేటువంటి క్రీమ్ బ్యాచ్ అనేటువంటిదే ఈ ఐఐటి, ట్రిపుల్ ఐటి, ఎన్ఐటి. ఇగో ఈ 3 అంటే జేఈఈ అనేటువంటిది అడ్వాన్స్డ్ మెయిన్స్ ద్వారా సీట్లు సెలెక్ట్ చేసేటువంటి క్రీమ్ బ్యాచ్కి పేరే ఐఐటి, ట్రిపుల్ ఐటి, ఎన్ఐటి. ఇక మిగిలినటువంటి ఈ అన్ని ఇంజనీరింగ్ కోర్సులు, పాలిటెక్నిక్ కోర్సులు ఇవన్నీ ఉంటాయి మామూలుగా. వీటిలో ఒక పెద్ద కాంపిటీషన్ ఉండదు, ఏముండదు, ఈ మామూలుగా నడుస్తూ ఉంటుంది. నీకు కాంపిటీషన్ వచ్చేటువంటిది ఈ క్రీమ్ బ్యాచ్ దగ్గరే నీకు కాంపిటీషన్ అనేటువంటిది ఉంటుంది. ఇగో ఈ క్రీమ్ బ్యాచ్లే మీరు ఎట్లా మోసపోతారు, ఎట్లా ఎన్ని సీట్లు ఉంటాయి ఏంటి అనేటువంటి విషయాన్ని గమనిస్తే మనకు టోటల్గా ఐఐటీలు ఉన్నటువంటివి భారతదేశం మొత్తం మీద ఒక 30 ఉన్నాయండి. ట్రిపుల్ ఐటీలో ఒక 35 ఉంటాయి, ఎన్ఐటీలో ఒక 35 ఉంటాయి. టోటల్ కలిపి ఒక 100 కాలేజీలు ఉన్నాయి. 100 కాలేజీలు ఉన్నాయి. 100 కాలేజీల్లో 100 కాలేజీల్లో నీకు 100 సీట్లుగా చూసుకుంటే టోటల్గా సీట్లు వచ్చేసేసి ఒక 10,000 సీట్లు ఉన్నాయండి. దేనికి? ఈ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో పెట్టేటువంటి క్రీమ్ బ్యాచ్లో ఐఐటి, ట్రిపుల్ ఐటి, ఎన్ఐటి మొత్తం కలుపుకొని టోటల్గా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి సీట్ల సంఖ్య ఒక 1000, ఒక 10,000 సీట్లు ఉన్నాయి. దీంట్లో రిజర్వేషన్లు పోయిన తర్వాత ఓపెన్ కేటగిరీలో నీకు ఒక 5,000 సీట్లు వస్తాయి. మిగిలిన అన్ని రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ వాళ్ళకు ఒక 5,000, ఓపెన్ కాంపిటీషన్లో ఒక 5,000 సీట్లు. దేశవ్యాప్తంగా వచ్చేటువంటి ఈ ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి ఇక్కడ గమనించాలి. మనం ఇక్కడ గమనించాలి. ఏం గమనించాలి? నీకు ఒక 5,000 సీట్లకి దేశవ్యాప్తంగా 2.5 కోట్ల మంది విద్యార్థులు ఈ ఐఐటి పేరు మీద ఫీజులు కడతారు ప్రతి సంవత్సరం. అది 6th క్లాస్ నుంచి 7th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ నుంచి లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్, క్రాష్ కోర్సులు మొత్తం కలిపి ఒక 5,000 కాంపిటీషన్కి, 5,000 సీట్ల కాంపిటీషన్కి 2.5 కోట్ల మంది భారతదేశ వ్యాప్తంగా ప్రతి సంవత్సరము సుమారు ఒక 50,000 కోట్ల రూపాయలు అనేటువంటివి ఐఐటి కోచింగ్ సెంటర్లకి, ప్రైవేట్ స్కూళ్ళకి అప్పనంగా తల్లిదండ్రులు కష్టం చేసినటువంటి సొమ్ముని ఇగో వీళ్ళకి వేస్తున్నారు. మరి 5,000 సీట్లలో ఎంతమందికి సీట్లు వస్తున్నాయి? ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. శ్రీ చైతన్యకి దేశవ్యాప్తంగా 450 బ్రాంచులు ఉన్నాయండి. వీళ్ళకి వచ్చే ర్యాంకులు ఎంతో తెలుసా? మొత్తం కొడితే ఒక 10-15 ర్యాంకులు కూడా రావు, అన్ని కొనుక్కున్న ర్యాంకులే ఉంటాయి. అంటే నీకు ఒక కాలేజీకి ఒక ర్యాంకు కూడా రావట్లేదు. దమ్ముంటే ఆ సెంటర్ వైజ్గా, బ్రాంచ్ వైజ్గా ర్యాంకుల్ని అనౌన్స్ చేయమని చెప్పండి, రావు. ఒక్క కాలేజీకి ఒక ర్యాంకు కూడా రాదు. ఒక్క కాలేజీకి మొత్తం సీట్లే నీకు 5,000 ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఎంతమంది రాస్తారో తెలుసా? ఎగ్జాము 20 లక్షల మంది రాస్తారు. 20 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే 5,000 సీట్లకి అంటే ఇంకా 19,90,95 మంది ఈ ఐఐటి పేరు మీద ఫీజులు అనేటువంటిది లక్షల సొమ్ము వృధా చేసుకుంటారు. ఇగో ఇది ఐఐటి స్ట్రక్చర్. మళ్ళీ గమనించండి. ఇగో ఈ ఇంజనీరింగ్ వ్యవస్థలో ఈ మొత్తం ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఇది ఐస్ అయితే, ఇది పాపడ్ అయితే, ఇది క్రీము. కాంపిటీషన్ నీకు ఎక్కడ జరుగుతుంది? ఇగో ఈ క్రీమ్ బ్యాచ్ దగ్గరే జరుగుతుంది. ఆ క్రీమ్ బ్యాచ్కి ఏమని పేరు? ఐఐటి, ట్రిపుల్ ఐటి, ఎన్ఐటి. ఈ కాంపిటీషన్ ఇక్కడ జరుగుతుంది. మరి ఈ కాంపిటీషన్లో నీకు సీట్లు ఉన్నాయండి. మొత్తం టోటల్గా దేశవ్యాప్తంగా ఉన్న సీట్లు 10,000. 5,000 సీట్లు రిజర్వేషన్లో పోతే ఓపెన్ సీట్లు 5,000. 5,000కి రాష్ట్ర వ్యాప్తంగా ఒక 10 లక్షల మంది ఐఐటి ఫీజులు కడుతున్నారు. దేశవ్యాప్తంగా ఎంత సొమ్ము వృధా చేస్తానంటే 2.5
2.5 కోట్ల మంది విద్యార్థులు ఒక ఐఐటి పేరు మీద ఫీజులు కడుతున్నారు. ఎంత కాంపిటీషను? 5,000 సీట్ల కోసం. మరి అపియర్ అయ్యేటువంటి ఎగ్జామ్కి ఎంతమంది రాస్తున్నారు? ఒక 20 లక్షల మంది రాస్తున్నారు. అంటే సీట్లు ఎంతమందికి వస్తున్నాయి? 5,000. సీట్లు ఎంతమందికి వస్తున్నాయి? 5,000 మందికి వస్తారు. అంటే నీకు ఎంతమంది ఫీజు లాస్ అయిపోతున్నారు? 19 లక్షల కొంచెం కాదు లెగ్ ప్రాబ్లం. అంటే సీట్లు ఎంతమంది లాస్ అయిపోతున్నారు? 19,99,500 మంది 5,000 పోతే వాళ్ళ అమూల్యమైనటువంటి సొమ్ము లక్షలు వీడు ఎక్కడి నుంచి వసూలు చేస్తాడు? 6వ తరగతి నుంచి 7వ తరగతి నుంచి 8వ తరగతి నుంచి 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ లాస్ట్కి ఎగ్జామ్ అయిన తర్వాత వీడు ఏమంటాడు తెలుసా? సీట్ రాకపోతే లాంగ్ టర్మ్లో పడేయండి, ఇంకో 5 లక్షలు కట్టి. లాంగ్ టర్ము, షార్ట్ టర్ము, క్రాష్ కోర్సు ఇన్ని చేసినా వీడికి సీట్ వస్తుందా అంటే ఎట్టి పరిస్థితుల్లో సీట్ అనేటువంటిది రానే రాదు. ఇక్కడ విషయం ఏంటంటే వీడు మండల స్థాయిలో రన్నింగ్ పోటీల్లో ఓడిపోయినటువంటి వ్యక్తిని నేను ఒలింపిక్లో నీకు పథకం తీసుకొస్తా అని చెప్పేసి ఫీజులు వసూలు చేస్తానంటే ఇక మీరు అర్థం చేసుకోండి. మండల్ లెవెల్ కాంపిటీషన్లో ఓడిపోయేవాడు పక్కకు పోయిండు, వాడిని ఎక్కడికి తీసుకుపోతా అంటాడు? ఒలింపిక్లో గోల్డ్ మెడల్ తెప్పిస్తా మీ ఓనికి, రాండి నా దగ్గరికి, నేను లెక్చరర్లను పెడతా, నేను టెస్టులు పెడతా, ఎగ్జామ్ పెడతా అని చెప్పేసి ఐఐటి ముసుగులో 1,00,000 కోట్ల వ్యాపారం ఇప్పటి వరకు జరిగి సంవత్సరానికి ఒక 5 అంతస్తుల బిల్డింగ్, సంవత్సరానికి బ్యాంకు బ్యాలెన్స్లు పెంచుకుంటూ పేరెంట్స్ను విపరీతమైనటువంటి మోసానికి గురి చేస్తాడండి. వాడు ఎటువంటి పేరెంట్స్ని మోసం చేస్తాడో తెలుసా? పాపం ఒక పొద్దున్నాక కాంక్రీట్ పని చేసుకునేటువంటి ఒక మేషన్ వర్కర్ని, పొద్దున్నాక మరి పొలాలలో కష్టపడి పండించే పంట రైతుని, ఒక మిర్చి రైతుని, ఒక పత్తి రైతుని, ఒక మేషన్ వర్కర్ని, ఒక ఆటో డ్రైవర్ని, ఒక డైలీ వేజర్ని, లాస్ట్కి వాడి దగ్గర పనిచేసేటువంటి సఫాయి కార్మికుడిని కూడా మీ పిల్లవాడికి ఐఐటి సీట్ పెట్టిస్తామని చెప్పేసి వాడి జీతంలో కూడా కోత పెట్టేటువంటి సఫాయి వ్యాపారం చేస్తానండి వీళ్ళ నాను మోసం చేసేది. వాడికి తెలుసు, ఏం తెలుసు? మీ వాడికి ఐఐటి సీట్ రాదు, అయినా మాకు ఫీజు కట్టు. ఎగ్జాంపుల్ చెప్తా వినండి. మీ ఇంటికి ఒక పిఆర్ఓ వస్తాడు, వచ్చి మీ వాడు 10th పాస్ అయిందట కదా, మరి మా దగ్గర ఐఐటి స్పెషల్ బ్యాచ్ ఉంది, ఒక 5 లక్షలు ఫీజు కట్టండి, మీ వాడికి ఐఐటి ర్యాంక్ గ్యారంటీ. వాడు 10th క్లాస్ ఏ రేంజ్లో పాస్ అయ్యిండు? 40%, 40, 50, 60%లో పాస్ అయ్యిండు. వచ్చిన పిఆర్ఓడికి తెలుసు వీడికి ఐఐటి సీట్ రాదు, ఆ పంపించిన మేనేజ్మెంట్కు తెలుసు, కానీ పాపం ఇక్కడికి తెలియంది ఎవరికి? పేరెంట్కి తెలియదు. వాడు వచ్చి ఐఐటి చేస్తాడండి, మీ వాడు సుందర్ పిచాయ్ అవుతాడంటే పాపం ఆ పేరెంట్ అనుకుంటాడు, వామ్మ ఇంకేంది మా వాడిని కాలేజీ చేరితే వాడు నన్ను అమెరికా తీసుకుపోతాడు, ఇంకా నాకెందుకు ఈ వ్యవసాయం అని చెప్పేసి ఫీజులు కట్టేటువంటి వ్యవహారంలో మోసం చేస్తారు వీళ్ళు. ఈ విధంగా విద్యా వ్యవస్థలు ఎంత దోపిడీ జరుగుతుంది? ఎన్ని సీట్లు ఉన్నాయి? ఎంతమంది ఫీజులు కడతారు? ఇక్కడ విచిత్రం ఏంటంటే స్టార్ మార్క్ పెట్టి చెప్తున్నా నేను, అసలు స్కూల్లో కాలేజీలో ఈ ఐఐటి మెడికల్ చెప్పడం అనేటువంటిదే నేరం. అందులో వీడు ఎవరికి చెప్తా అంటాడు? మళ్ళీ 40, 50, 60% వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళకు ఐఐటి సీట్లు ఇప్పిస్తామని చెప్పేసి చెప్తా అంటాడు. ఐఐటి నిపుణులు ఒక మాట అంటారు తెలుసా? ఏమంటారు వాళ్ళు? బాబుగో నువ్వు గుర్తుపెట్టుకో, మీ ఓడు 90-95% ఉంటే తప్ప ఐఐటి సీట్ రావడం అనేటువంటిది చాలా హైలీ ఇంపాసిబుల్. మీరు ఐఐటి అని చెప్పేసి ఆ ముసుగులో పడి ఫీజులు కట్టకండి అని చెప్పేసి చెప్తా ఉంటారు. మరి ఒక్క విషయం చెప్పిన తర్వాత నేను మళ్ళీ దీనికి కన్క్లూజన్ ఇస్తా. ఇప్పుడు ఏంటంటే అసలు మీ ఓడికి ఐఐటికి అర్హతలు ఏమేమి ఉంటే మీకు సీట్ వస్తుంది అనేటువంటి విషయం ఇప్పుడు నేను చెప్తాను. వస్తారా? మాట్లాడుతూ ఇంకా అర్హతలు ఆల్రెడీ అన్నయ్య చెప్తుండంటే చెప్పండి. అన్నయ్య చెప్తుండంటే 90 ఎబో మార్క్స్ వచ్చిన వాళ్ళకి మాత్రమే అంటున్నా. ఇంకా 95 కూడా రాదన్న లేదు, చూసుకోను. 95% ఎబో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఐఐటి సీట్లు వచ్చేటువంటి అవకాశం. ఎబో
ఎందుకంటే ఇది 10th-లోనా? ఆహా, జేఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లు. ఇప్పుడు నేను చెప్తాను, ఈ ఐఐటి, ట్రిపుల్ ఐటీ, ఎన్ఐటీలకి సీట్లు ఇవ్వడానికి జేఈ ఎగ్జామ్ ఒకటి పెడతారు. ఈ జేఈ ఎగ్జామ్ దేశవ్యాప్తంగా రాస్తారు అన్నట్టు. దేశవ్యాప్తంగా జేఈ ఎగ్జామ్ రాస్తారు. రాసినప్పుడు దీనికి జోయిసా అని చెప్పేసి ఎలకేషన్ సెంటర్ అనేది ఒకటి ఉంటుంది. దానికి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే ఈ క్రీమ్ బ్యాచ్ అనేటువంటి ఐఐటి, ట్రిపుల్ ఐటీ, ఎన్ఐటీలకి సీట్లు అలాట్ చేస్తారంట. జేఈ 2 దఫాలు ఉంటుంది, అడ్వాన్స్డ్, మెయిన్స్. ఇందులో 95 వచ్చినటువంటి వాళ్ళు కూడా సీట్ రాకుండా పోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. 95%. ఎందుకు? ఎన్ని మార్క్స్ ఉంటుంది? 20. ఇది 300 మార్కులకు ఉంటుంది అన్న పేపరు. ఏమేమి పేపర్లు ఉంటాయి? మ్యాథ్స్ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది. ప్యూర్ ఈ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 4 టైప్ ఆఫ్ క్వశ్చన్స్. దీని గురించి నేను మాట్లాడతా. ఇక్కడ విషయం ఏంటంటే సబ్జెక్ట్ డెప్త్ ఉంటేనే మరి తెలిస్తే పేరెంట్కి తెలియాలి అసలు. అంటే నీకు ఒక దేశవ్యాప్తంగా ఎంట్రన్స్ ఎగ్జామ్ అన్న విషయం ఏంటంటే వాడు కౌన్సిలింగ్ పెట్టిన తర్వాత 96 మీదనే ఒక 2000 మెంబర్స్ ఉన్నారు, 97 మీద 2000 ఉన్నారు, 99 మీద 2000 ఉన్నారు, ఒక 100% మీద ఒక 1000 మంది ఉన్నారు. 5000 సీట్లు ఇక్కడనే అయిపోయినాయి. 5000 సీట్లు ఇక్కడనే అయిపోయినాయి. నీకు 95 ఎక్కడ వస్తుంది? అర్థమైంది అన్న? మళ్ళీ విను. అంటే నేను చెప్తాను నీకు అర్థం. 96% మీద ఒక 2000 ర్యాంకులు ఉన్నారు. ఈ మార్క్ మీద 2000 మందికి వచ్చింది. 2000 సీట్లు అయిపోయినాయిగా 96కి. 97 ఒక 2000 మంది ఉన్నారు. 2000 సీట్లు అయిపోయినాయిగా. 100% కూడా ఒక 1000 మంది ఉంటారు. ఇక్కడికే అయిపోయి 5000 సీట్లు నీకు టోటల్గా. వీడు ఎన్ని మెరిట్ అయితే తప్ప రాదు. ఎంత మెరిటో కాదు, సివిల్ సర్వీస్ కంటే ఎక్కువ ఇది. ఇక సివిల్ సర్వీస్ కంటే ఎక్కువ. ఎందుకు? ఇక్కడ ఉండేది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్యూర్ ఉంటుంది. అండర్స్టాండింగ్, అప్లికేషను, స్కిల్, నాలెడ్జ్, ఈ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ టైప్ క్వశ్చన్స్ చేస్తేనే ఇందులో వీడికి వస్తుంది. వీడు ఏం చేస్తాడు? ఇప్పుడు మీ పిల్లవాడిని తీసుకుపోయినావు, వాడు 40%, 50%, 60, 70లో ఉన్నాడు. వీడు ఏమంటాడు? మీ వాడు ఐఐటీ లాగుతాడండి, అసలు ఐఐటీలో మీ వాడికి ర్యాంక్ తెప్పిస్తా, మంచి లెక్చరర్లు పెడతా, మంచి టెస్టులు పెడతా, తీసుకురా అని చెప్పేసి 5 లక్షలు 10 లక్షలు వసూలు చేస్తాడు. వీడు ఎన్నిసార్లు రాసినా కానీ, తల కిందలు తపస్సు చేసినా కానీ వీడికి సీట్ రాదు. పిల్లలను టార్చర్ పెట్టినట్టే. టార్చర్ ఏంది? ఆ టార్చర్ పెట్టబట్టే చచ్చిపోయేది, సూసైడ్ చేసుకుని. దీనికే ఈ ఒత్తిడి చేయబట్టే. లక్షలు పెట్టినా నీకు సీట్ రాలేదని తల్లిదండ్రులు అంటారని చెప్పేసి వాడిని ఒత్తిడి పెడితే, నువ్వు ఎంత ఒత్తిడి పెట్టినా సైకాలజీ నీకు ఏం చెప్తుంది? నువ్వు ఎన్ని టెస్టులు పెట్టి, ఎంతమంది లెక్చరర్లు ఎంత పెట్టించినా కానీ నీ 5%, 50%లో ఉన్నవాడిని 55 వరకే తీసుకోగలవు. ఇంతే. నువ్వు నువ్వు వీడు ఏమంటాడు? 6 నెలల పిల్లగాన్ని తీసుకుపోయి ఎవరెస్ట్ ఎక్కిస్తా అంటాడండి వీడు. మోటివేషన్ చేసినా నువ్వు అసలు సైకాలజీ నీ లెవెలే లేదు, ఐక్యూ లెవెల్స్ లేవు. దీని గురించి మాట్లాడతా నేను. నీ ఐక్యూ లెవెల్స్ ఎట్లా గుర్తుపట్టాలి ఏందనేది ఇప్పుడు మాట్లాడతా. ఇప్పుడు చూడండి ఎంత మోసం అన్నా ఇది. నిజాలన్నా మీరు చెప్పేది బట్టల మీద పడిచినట్టే ఉంది. నేను రిపోర్ట్స్ చూపెడతారా? నా దగ్గర ఉన్నాయి. ఒక్క మనిషి చూపిస్తావా? అబ్బా బరాబర్ నేను చూపెడతాగా. 60-70% వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసిన 40 ఏళ్ళని వసూలు చేస్తానన్నా. 40% నీకు ఐఐటి సీట్. ఈ ఇప్పుడు పిఆర్ఓల సిస్టమ్ ఎట్లుంటుంది తెలుసా? ప్రజలారా చాలా గమనించండి. ఒక పిఆర్ఓ మీ ఇంటికి వచ్చింది అనుకో, వీడికి ఏం పెడతారు తెలుసా? చూడండి, ఒక పిఆర్ఓ మీ ఇంటికి వచ్చింది అనుకో, వీడు ఏం చెప్తాడు తెలుసా? వీడికి టార్గెట్స్ ఏముంటాయి? 10 అడ్మిషన్లు తెస్తే 10 × 10 నీకు 1000 రూపాయలు అడ్మిషన్కి. వీడికి 1000 రూపాయలు ఒక అడ్మిషన్కి వీడికి ఇస్తారు. 1000 రూపాయలు ఒక అడ్మిషన్కి వీడికి ఇస్తారు. కమిషన్ కోసం వాళ్ళకు పేరెంట్స్ని మోసం చేస్తారు, మేనేజ్మెంట్ని. వీళ్ళు ఘోరమైన హింస. ఇప్పుడు కొందరు ఆర్ఎంపీ డాక్టర్ల కమిషన్ ఉంటుంది. ఇక సేమ్ అదే. నువ్వు ఆ పలానా హాస్పిటల్కి పోతే నీకు పర్సెంటేజ్ అంటారు కదా. వీడు ఒక 100 అడ్మిషన్లు చేసాను అనుకో, ఈ పిఆర్ఓ వాడికి ఒక కారు కొనిస్తారు. 10 అడ్మిషన్లు చేసాను అనుకో, ఒక ఫ్రిడ్జ్ కొనిస్తారు. ఒక 20 అడ్మిషన్లు చేసాను అనుకో, ఒక ఎల్ఈడి టీవీ. ఆఫర్లు పెడతారు అంతే. వాడు ఏసీ రూమ్లో కూర్చుంటాడు, వీడు వచ్చి అడ్మిషన్లు చేస్తాడు, మోటివేట్ చేస్తారు. ఆ రైతేమో ఆ రెక్కలు ముక్కలు చేసుకొని ఆడ కష్టపడుతూ ఉంటాడు. ఇంత దోపిడీ జరుగుతుందా? ఇంత దోపిడీ, దూరమైనటువంటి దోపిడీ. అందుకే ప్రజలారా గమనించండి. ఎవడైనా పిఆర్ఓ వచ్చి మీ అబ్బాయి 40-50%లో ఉన్నటువంటి ఐఐటి రేపు చేస్తామని చెప్పేసి ఒకవేళ ఫీజు కడితే మీరు ఫీజు పోయి వాపస్ చేసుకోండి. ఆ రిసిప్ట్ తీసుకుపోయి వాని మీద కేసు పెట్టండి. ఎవడన్నా దీని మీద మళ్ళీ ఫీజు ఇయ్యను అది ఇదని చెప్పేసానంటే నా నెంబర్ రాస్తాను, ఫోన్ చేయండి నాకు, నేను మాట్లాడతాను, ఫోన్ చేయండి. మళ్ళీ ఎవరన్నా వచ్చి ఐఐటి మీద లక్షల ఫీజు ఎవరన్నా మీ దగ్గర వసూలు చేస్తే మీ వాడికి సీట్ వస్తుందని
మీరు నా నెంబర్కి ఫోన్ చేయండి, లేదా మన మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టండి. మీ డబ్బులన్నీ నీళ్ళల్లో పోసినట్టండి ఈ ఐఐటి పేరు మీద దగా చేస్తాను. ఇక మీ ఎవరికి ఐఐటి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలో ఇక నేను చెప్తా చూడండి. నెంబర్ 1, ఇక చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి పేరెంట్స్. మీరు ఐఐటిలో అడ్మిషన్ తీసుకున్న ముందు ఈ 5 పాయింట్స్ ఆలోచించి తీసుకోండి. 1, క్లాస్ రూమ్లో 50 మెంబర్స్ ఉన్నారు. మీ ఓడు టాప్ 5లో ఉంటే ఐఐటికి అడ్మిషన్కి పో. 45 ఉన్నా కానీ వేస్టే. 10th-లా 9th-లా 6th-లో కానీ 10th-లో కానీ ఇంటర్లో కానీ ఎక్కడైనా కానీ నువ్వు ఎవరు తీసుకుంటారా కోచింగ్? ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు తీసుకుంటారు. లేదు, వీడు 6th నుంచే ఇస్తాడుగా ఐఐటి కోచింగ్. 6th క్లాసులనే వసూలు చేస్తాడు ఫీజు వాడు. అది నేను చెప్పేది. ఇప్పుడు నువ్వు మీ పిల్లగాని తీసుకుపోయినావు, జనరల్గా స్టడీస్ అందరు చెప్పినట్టు చెప్తే ఏం లేదు. వాడు ఏమంటాడు, మేము ఐఐటి బ్యాచ్లు వేస్తాం, స్పేస్ బ్యాచ్లు, వీటికి ఐకాన్ గీకాన్ అని పేర్లు పెడతాడు. వీటికి అవన్నీ దేనికి రిలేటెడ్? ఐఐటికి రిలేటెడ్ పేర్లు పెడతాడు. పెట్టి ఏం చేస్తాడు, ఇంకో ₹1,00,000 2,00,000 ఫీజు 6th నుంచే వసూలు చేస్తూ ఉంటాడు. 6th నుంచి వాడు ఇంటర్మీడియట్ వరకు ఎన్ని ఫీజులు కడతాడు ఐఐటి మీద? 5,000 సీట్లకి. ఓ ఇది దోపిడి. వినండి, 50 క్లాస్లో 50 మంది ఉంటే మీ వాడు టాప్ 5లో ఉండాలి. ఉంటేనే ఐఐటి అడ్మిషన్కి మీరు ఏమన్నా ఫీజు పే చేయండి. సెకండ్ 1, మీ ఓడి ఐక్యూ లెవెల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈక్యూ లెవెల్స్ 2 ఉంటాయి. ఐక్యూ లెవెల్స్ అంటేనేమో ప్రజ్ఞాలబ్ధి, ఇంటెలిజెంట్ కోషెంట్ అంటారు. ఈక్యూ అంటేనేమో ఎమోషనల్ కోషెంట్స్, భావాత్మకమైనటువంటి ప్రజ్ఞాలబ్ధి. ఇదేమో ప్రజ్ఞాలబ్ధి, భావాత్మక ప్రజ్ఞాలబ్ధి. మరి ఎట్లా సార్, మా దగ్గర పారామీటర్ ఉందా, థర్మామీటర్ ఉందా, మా ఓన్ని ఎట్లా కొలవాలి? నీకు డౌట్ వస్తుంది. ఎట్లా కొలవాలో నేను చెప్తా చూడు. మీ వాడు ఐక్యూ లెవెల్స్, ఈక్యూ లెవెల్స్ కొలవాలంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో 95% 90% ఎబో ఉంటే మీ వాడు ఐక్యూ లెవెల్స్ 100 ఎబో ఉన్నట్టు. ఇది పారామీటర్. అప్పుడు నువ్వు ఐఐటి అడ్మిషన్ అని తీసుకో. ఇంతకంటే తక్కువ ఉంటే వేస్ట్, నువ్వు తీసుకున్నా వేస్ట్. మీ ఓడి ఐక్యూ లెవెల్స్ 100 ఎబో ఉంటేనే తీసుకో. ఎట్లా కొలుస్తావు 100 ఎబో? మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో నీకు 90% ఎబో మార్క్స్ ఉంటే నువ్వు ఐఐటి కోచింగ్కి పో. ఇంకా థర్డ్ పాయింట్, డైలీ 10 to 12 అవర్స్ చదవాలి ఐఐటికి. 10 to 12 అవర్స్ సివిల్ సర్వీస్ కంటే ఎక్కువ. రోజు 10 నుంచి 12 గంటలు నువ్వు ఐఐటి సిలబస్ మీద కుస్తీ పట్టాలి. మరి ఏ సిలబస్ చదవాలి? ఎవడో చెత్త రాసిన పుస్తకాలు చదివితే సరిపోదు. మరి ఏ పుస్తకాలు చదవాలి అనేది నేను చెప్తాను మళ్ళీ. అంటే డైలీ 10 to 12 అవర్స్ కంపల్సరీ చదవాలి. 4th 1, సెల్ ఫోన్లు, మ్యారేజెస్, ఫంక్షన్స్, ఈ ఐఐటి ఎగ్జామ్, జేఈ ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు వీటన్నిటిని బంద్ పెట్టాలి. ఇంకో 5th పాయింట్. ఇక 5th పాయింట్ అనేటువంటిది కంపల్సరీ నువ్వు డైలీ ఒక జేఈ మెయిన్ పేపరు డైలీ ఒక ప్రాక్టీస్ పేపర్ చేయాలి. నీకు టైం ఉన్నా లేకపోయినా అర్ధరాత్రి లేసైనా ఒక క్వశ్చన్ పేపర్ని నువ్వు మోడల్ పేపర్ని ప్రాక్టీస్ చేయాలి. 300 మార్కులా? 300 మార్కుల పేపర్ని డైలీ ఒక పేపర్ని నువ్వు కంపల్సరీ చేయాలి. అట్లా చేస్తే నీకు క్వశ్చన్ పేపర్లో 4 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంతకుముందు చెప్పిన నేను. నాలెడ్జ్ క్వశ్చన్ ఉంటుంది, సింపుల్ క్వశ్చన్ అది. అండర్స్టాండింగ్ క్వశ్చన్ ఉంటుంది, ఇది కూడా కొంచెం సింపుల్. కానీ స్కిల్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. దీని మీద చెప్పుకోవాలంటే చాలా ఒక గంట క్లాసులు ఉంటాయి. ఆ క్వశ్చన్స్, ఆన్సర్స్. అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. గవర్నమెంట్ స్కూల్ విద్యార్థి అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ వరకు అది చేయగలుగుతాడు. స్కిల్ క్వశ్చన్స్, అప్లికేషన్ క్వశ్చన్స్ అనేటువంటివి గవర్నమెంట్ విద్యార్థి వల్ల కాదు. ఎందుకు అంటే చెప్తా, గవర్నమెంట్ టీచర్కే అప్లికేషన్ స్కిల్ తెలియదు, వాడు చెప్తాడు. ఇగో ఈ క్వశ్చన్స్ అనేటువంటివి నువ్వు ప్రాక్టీస్ చేసి డైలీ చేసి ఈ విధంగా చేసి ఒక 50% టాప్ 5లో ఉంటే అప్పుడు మీ పిల్లవాడిని ఐఐటి అని చెప్పేసి ఒక కోచింగ్ ఇప్పించి ఇది చేయగాని. మీ వాడు చూస్తేనేమో 40, 50, 60%లో ఉన్నాడు. రోజు చూస్తే సెల్ ఫోన్ తోటి గంటలు ఆడుతూ ఉంటాడు. వాడికి ఆ గేమ్స్ ఏమి ఉంటాయి? ఈ ఐక్యూ లెవెల్లో క్వశ్చన్ పెడితే వాడికి 40%లో ఉన్నాడు మ్యాథ్స్లో. 40% నేను 95% నువ్వు ఎట్లా తీసుకుపోతావు చెప్పు? నీకు సైకాలజీ ప్రకారం నేను మంత్రదండం ఉందా? నువ్వేమన్నా మాయల్ పకీరువా? సైకాలజీ అన్న ఇది రాదు. ఎందుకు? చిన్న విషయం పేరెంట్స్ తెలియదా? మీరు పోరగాళ్ళకి చెప్పినట్టు చెప్తారు. అసలు పేరెంట్స్కి తెలిస్తే అడ్మిషనే తీసుకోరన్న. పేరెంట్స్ కాదు, నేను చెప్తాను చూడు. పిల్లలకు తెలియదా? గ్రూప్ 1 ఆఫీసర్కే తెలియదు, గవర్నమెంట్ టీచర్కే తెలియదు ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎంతమందికి వస్తుంది, ఎంత ర్యాంక్ ఉంది, కాంపిటీషన్. సింపుల్. రోజు పేపర్ చదవరా?
ఆడు ఈ అనాలిసిస్ ఎందుకు వేస్తాడు పేపర్లో? వాడు ఏమంటాడు? ఐఐటి ఐఐటి ఐఐటి. ఇంకో విషయం చెప్తాను నీకు. ఆంధ్రజ్యోతిలో వేస్తారు కదా శ్రీ చైతన్య నారాయణ. వీడు ఏమంటాడు తెలుసా? ఒక్క విషయం చెప్తాను నీకు. ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఐఐటి అనేటువంటిదేమో ప్రైవేట్ స్కూల్కి బ్రెయిన్ లాంటిది, మెడికల్ అనేటువంటిదేమో హార్ట్ లాంటిది. ప్రైవేట్ స్కూళ్ళకి ఇది ఏంటిది? ఐఐటి చెప్పడం అనేటువంటిది ఒక బ్రెయిన్, ఐఐటి చెప్పడం అనేది బ్రెయిన్, మెడికల్ చెప్పడం అనేటువంటిది హార్ట్. ఈ బ్రెయిన్ హార్ట్ తీసేయి, మనిషి ఉంటాడా? ఉంటాడా? మరి ఈ మెడికల్ ఉన్న ఐఐటి తీసేయి, అసలు ప్రైవేట్ స్కూల్ మొత్తం కూడా దివాలా తీసిన బ్యాంకులాగా అయిపోతాయి అన్నట్టు. అంటే ఇక్కడ ప్రైవేట్ స్కూళ్ళల్లో, ప్రైవేట్ కాలేజీలల్లో ఐఐటి అనేటువంటిదేమో ఒక బ్రెయిన్ లాంటిది, మెడికల్ అనేటువంటిదేమో హార్ట్ లాంటిది. బ్రెయిన్ హార్ట్ లేకపోతే మనిషి పరిస్థితి ఏంది? కుప్పకూలిపోతుంది. ఈ రెండు తీసేసి నడపమని స్కూల్ని. ఐఐటి మెడికల్ ముసుగులో 1,00,000 కోట్ల వ్యాపారం జరిగింది ఇప్పటివరకు 30 సంవత్సరాలలో. 1,00,000 కోట్ల వ్యాపారం. ఎగ్జాంపుల్ చెప్తా చూడు. మన ట్విన్ సిటీస్లోనే నీకు ఒక 200 బ్రాంచెస్ ఉన్నాయి. నారాయణ శ్రీ చైతన్య ఓన్లీ ట్విన్ సిటీసే. ఒక్కొక్క దాంట్లో 1000 మంది స్టూడెంట్స్, 1000 x 1000, ఒక్కొక్కటి 5 లక్షలు. ఒక్క ట్విన్ సిటీస్లోనే నీకు 10,000 కోట్ల వ్యాపారం జరుగుతుంది ఐఐటి మెడికల్ మీద. పోనీ దీనికి ఏమన్నా అధికారంగా రాజ్యాంగబద్ధంగా ఏమన్నా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ లేకపోతేనేమో మన దాన్ని ఏమంటారు ఎడ్యుకేషన్ కౌన్సిలో లేకపోతే డైరెక్టరేట్లో ఏమన్నా ఉందా ఇది చెప్పమని అని చెప్పేసానంటే ఇదంతా బోగస్, నిషేధం, అన్అఫీషియల్స్. అయినా చెప్తున్నావు. చెప్పి ఎవరిని మోసం చేస్తున్నావు? 40-50% ఉన్నోని నేను ఐఐటి సీట్ చెప్పిస్తా అని చెప్పేసి మోసం చేస్తున్నావు. ప్రజలారా, తల్లిదండ్రులారా చాలా జాగ్రత్తగా గమనించండి. ఐఐటి సీట్లు ఉండే ఒక 5,000. కాంపిటీషన్ వచ్చేసేసి 20 లక్షల మంది పార్టిసిపేట్ చేస్తారు. 20 లక్షలు కాంపిటీషన్ ఉన్నారు. చూసుకో, లాస్ట్ ఇయర్ రిపోర్ట్స్ చూసుకుంటే నీకు తెలుస్తుంది ఏ ర్యాంక్ వరకు వచ్చేసింది. 94కు రాలే, 95కి రాలే ఐఐటి సీటు. ఐఐటి అంటే ఏందన్న క్రీమ్ బ్యాచ్ ఇది. ఇక ఎంట్రన్స్లో లాస్ట్ క్రీమ్ బ్యాచ్. మిగతా వాళ్ళకి ఇలా సీట్లు వస్తాయి, కానీ ఈ క్రీమ్ బ్యాచ్లోనే కాంపిటీషన్. ఈ కాంపిటీషన్నే వాడు క్యాష్ చేసుకుంటాడు. ఒక 5,000 సీట్ల కోసం ఇప్పటి వరకు 1,00,000 కోట్ల వ్యాపారం జరిగింది ఎడ్యుకేషన్లో. ఇంత దుర్మార్గం, అంత ఘోరంగా. ఎటువంటి పేరెంట్స్ని మోసం చేస్తున్నావు? నువ్వు తెలిసి మోసం చేస్తున్నావు. ఇది తెలిసి మోసం చేస్తున్నావు. తెలుగు రాష్ట్రాలలోనే ఎక్కువ ఉంది. తెలుగు రాష్ట్రాలు మరీ మనకి ట్విన్ సిటీస్ అయితే చెప్పనే వద్దన్నట్టు. బోర్డు పెడితే ఐఐటి, నువ్వు బస్ స్టాండ్కి పో ఐఐటి బ్రాండ్ శ్రీ చైతన్య, మెడికల్ బ్రాండ్ నారాయణ. ఇక వీళ్ళే చెప్పుడు ఫోటోలు. అల్లు అర్జున్ శ్రీలీల కూడా చెప్తున్నారు. ఈ యాడ్స్ చూస్తాను. అల్లు అర్జున్ చూసిన ఇప్పుడు నేను శ్రీ చైతన్య వాడికి ఒక క్వశ్చన్ ఇస్తాను చూడు. ఒక్కటే క్వశ్చన్, ఏమవసరం. ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణ దీనికి సమాధానం చెప్పాలి. శ్రీ చైతన్య నారాయణ ఇప్పుడు దీనికి సమాధానం చెప్పాలి. నీ నారాయణ యొక్క 100, శ్రీ చైతన్య యొక్క 100 కలిపి ఒక 200 బ్రాంచ్లు ఉన్నాయి ట్విన్ సిటీస్లో. ఒక్కొక్క ఏరియాలో ఆప్సిగూడ అని, బాచ్పల్లి అని, మాదాపూర్ అని, లేకపోతే గచ్చిబౌలి అని చెప్పేసి 200 బ్రాంచ్లు నారాయణ శ్రీ చైతన్య ఉన్నాయి. వీడికి దమ్ము ధైర్యం ఉంటే నిజంగా వీడు అంటే చేసేది మోసమే కాకపోతే 200 బ్రాంచీల నుంచి బ్రాంచీ వైజ్గా నీ ఐఐటి సీట్ల ర్యాంకును ప్రకటించు. నాకేం అవసరం లేదు, నేను వస్తా. నేను ప్రతి బ్రాంచ్కి నేనే వస్తా. నీ సపోజ్ గచ్చిబౌలి బ్రాంచ్ ఉంది అనుకుందాం, బాచ్పల్లి బ్రాంచ్ ఉంది. బాచ్పల్లిలో నువ్వు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? ఒక 1000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. నీకు వచ్చిన ర్యాంకులు 0. గచ్చిబౌలి క్యాంపస్ ఉంది, ఆడ 1000 మంది ఉండు, నీకు వచ్చిన ర్యాంక్ 0. అట్లా 100 సెంటర్లల్లో 99 సెంటర్లలో వీడికి వచ్చే ర్యాంకులు 0 0 0 0. మరి వచ్చే ర్యాంకులు యా నుంచి వస్తున్నాయి అంటే ఈ 100 బ్రాంచీల్లో ఉండేటువంటి టాప్ 1 to 5 మెంబర్స్ ఉంటారు కదా. 100 బ్రాంచీల్లో క్లాసెస్ ఉంటాయి కదా. టాప్ 5 వాళ్ళందరినీ తీసుకుపోయి మాదాపూర్లో కూర్చోబెట్టి వాళ్ళని రుద్ది వాళ్ళకి చేస్తే వాళ్ళకు మూలిగా ఒక 10 ర్యాంకులు వస్తాయి. ఈ 10 ర్యాంకుల్ని వీడు అడ్వర్టైజ్మెంట్ చేసుకొని
ఒకటి రెండు ర్యాంకుల్ని కొని దాన్ని మిక్స్ చేసి ర్యాంకులు వేసుకుంటాడు. ఇక ఇంత దుర్మార్గం ఉంటుందా అన్న? నడిచేది అదే. ఇప్పుడు నువ్వు అనాలిసిస్ చేసుకుంటావు. అందుకే నేను ఏమంటున్నా అంటే నీకు 465 స్టేట్ అంటే నేషనల్ వైజ్ బ్రాంచ్లు ఉంటే 449 బ్రాంచీలలో నీకు వచ్చే ర్యాంకులు 000. ఒక బ్రాంచీలో 10-20 ర్యాంకులు వస్తే వీడి దరిద్రం ఏంటంటే ఇప్పుడు నువ్వు మొన్న ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో బీహార్లో ఒక సిద్ధప్ప అని యాదవ్ బిడ్డ సివిల్ సర్వీస్లో ఆయనకు 551 ర్యాంక్ వచ్చిందండి. ఆయన వృత్తి ఏం తెలుసా? గొర్రెలను మేపుకుంటూ చదివిండు అడవిలో. మహారాష్ట్రలో బీహార్ మహారాష్ట్ర మొత్తానికి నార్త్లో సిద్ధప్ప అని 551 ర్యాంకు సివిల్ ర్యాంకు కొట్టింది నిన్న సివిల్ సర్వీస్. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? నీకు ర్యాంక్ వచ్చింది కదా, మీ ఇంటికి పోయి మీ పేరెంట్స్ దువ్వి మీకు 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి ఇక నిన్ను ఆ శ్రీ చైతన్య నారాయణ క్యాంపస్కి తీసుకుపోయి నీకు ఒక బ్లేజర్ తొడిగి ఒక ప్యాంటు షూ వేసేసి ఒక డీన్ని తీసుకొచ్చేసేసి ఇంటర్వ్యూ పెట్టిస్తారు. నీతో చెప్పిస్తారు అన్నట్టు. నారాయణ శ్రీ చైతన్య చేయబట్టి నేను ఈ ర్యాంకు సాధించిన ఆ లెక్చరర్లు చెప్పినటువంటి లెక్చర్స్ వాళ్ళు పెట్టిన ఎగ్జామ్స్ ఇవన్నీ నాకు బాగా ఉపయోగించి నేను ఫస్ట్ ర్యాంక్ వచ్చినా అని చెప్పేసి ఈనాడు పేపర్లు వార్తా పేపర్లో రాగానే సినిమాలలో ఉన్నట్టే చెప్తున్నారు. మొత్తం జరిగేది అదే అన్న వీళ్ళు చేసేది. ఇక ఈ ర్యాంకు నిన్ను కొన్నారుగా, ఇక నీ ర్యాంకు తోటి యాడ్ అయ్యంగానే పేరెంట్స్ చూసి వామ్మో నారాయణ వాడికి శ్రీ చైతన్య వాడికి నెంబర్ 1 వచ్చిందంటే నెంబర్ 1 వచ్చిందంటే బ్రాంచ్ వైజ్ వచ్చేది వాడికి 0. ఇక ఇది వాళ్ళు జరిగేటువంటి వ్యవహారం. దీనికోసం పాపం తల్లిదండ్రులు రెక్కలు ముక్కలు చేసుకొని మంగళసూత్రాలు అమ్మి ఫీజులు కడతానండి వీళ్ళకి. ఒక లేడీ మొన్న చెప్తుంది, మంగళసూత్రం అమ్మి 1,50,000 లాంగ్ టర్మ్ పంపించిన మా అమ్మాయిని, సీట్ రాలే. ఎట్లా ఇలాంటివి మానవతావాదులు సామాజికవేత్తలు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఏమంటారు తెలుసా? ఇంత జరుగుతుంటే మీరు ఏం చేస్తుర్రు అంటున్నా. మాలాంటి వాళ్ళు ఏమన్నా చేస్తే మా మీద హత్యా ప్రయత్నాలు, దాడులు, మా మీద రూమర్లు, గుడ్డగాల్సి మీద వేయడాలు, మమ్మల్ని ఎరాస్ చేయడాలు, ఉద్యోగాలు లేకుండా చేయడాలు ఇట్లాంటివి చేస్తూ ఉంటారు అన్నట్టు. దీనికి భయపడి విద్య మీద కొట్లాడడానికి ఎవడు రాడు. నేనేదో కొంచెం మొండిగా ఈ విధంగా వచ్చినా కానీ అసలు ఎడ్యుకేషన్ మీద మాట్లాడడానికే ముందుకు రారు ఎవరు. వాళ్ళ మీద దాడులు చేపిస్తారు. నా మీద ఇప్పటికీ 4 సార్లు హత్యా ప్రయత్నం చేసింది, 3 సార్లు భౌతిక దాడులకు ప్రయత్నం చేసింది. ఇక నా మీద చేయని రూమర్లు లేవు, చేయని గాసిప్స్ లేవు. అందుకే నేను అంటున్నా, దమ్ము ధైర్యం ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే దీని మీద కొట్లాడడానికి రాను. అరే నారాయణ శ్రీ చైతన్య, నీకు నిజంగా సిగ్గు శరం ఇజ్జత్ లజ్జ మానం మర్యాద సిగ్గు శరం అట్లాంటివి ఏమన్నా ఉంటే ఇప్పటి నుంచైనా కానీ ఈ ఐఐటి పేరు మీద ఉండేటువంటి 40, 50, 60% పేరెంట్స్ని మోసం చేయకు. కనీసం 90% అట్లీస్ట్ 80, 70 వాళ్ళనన్నా మోసం చేయ. కానీ 40, 50, 60% వాళ్ళకి సీట్ రాదని చెప్పి కూడా వాళ్ళ నుంచి 10 లక్షలు 15 లక్షలు కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. 15 సంవత్సరాలుగా వీడు 6th నుంచి కడతానే ఉంటాడు. 6th నుంచి 10th వరకు 10 లక్షలు కడతాడా? ఇంటర్మీడియట్ వరకు 10 లక్షలు కడతాడు. సంవత్సరానికి 1,00,000 కూడా ఉంటాయి, 2 లక్షలు కూడా తీసుకునే ఉంటాయి. ఏం లేదు, పేరెంట్ని ఆకర్షిస్తాడు. 6th నుంచి 12 వరకు అక్కడనే. ఇక విచిత్రం ఏంటంటే 6th నుంచి 12 వరకు రాసి ఎంట్రన్స్ రాసిన తర్వాత సీట్ రాకపోతే వాడు ఏమంటాడు తెలుసా? లాంగ్ టర్మ్ పెట్టండి, మళ్ళీ ఇంకో 5 లక్షలు పెట్టండి కదా, మళ్ళీ లాంగ్ టర్మ్ మళ్ళీ ఒక 5 లక్షలు మళ్ళీ రాదు. డబ్బులు రిటర్న్ అయ్యారా సీట్ రాకపోతే? రిటర్న్ ఇచ్చుడు ఏం ఉండదన్న. నేను చెప్తాను కదా, వీడు ఏమంటారు తెలుసా? నువ్వు అన్ని కట్టిన తర్వాత సీట్ రాలేదు కదా, పోయి ప్రిన్సిపాల్ని పిలిచి ఏందండి ఇన్ని ఫీజులు కట్టడం రాలేదు కదా అంటే, మేము బాగా ప్రయత్నం చేస్తున్నామండి, మీ వాడే అమ్మాయిలు ఎమ్మటి తిరిగి అటెంబడి తిరిగి చికాకు చేసుకున్నాడు పాపం. వాడి మీద ఒక రూమర్ క్రియేట్ చేసేస్తారు. వాడు ఏమైనా అవసరమైతే సూసైడ్ చేసుకుంటే వాడి మీద ఇది చేసేసేసి తెల్లగుడ్డల శవాన్ని కలిసి పంపిస్తారు. సేమ్ ఠాగూర్ సినిమా మీకు రిపీట్ చేస్తాడు. ఠాగూర్లో ఏమంటాడు వాడు? చిరంజీవి పోతే వాడు శవానికి ట్రీట్మెంట్ చేసుకుంటే అడావుడు చేస్తారా? ఫారిన్ నుంచి రప్పియాలి, అక్కడి నుంచి రప్పియాలి. సేమ్ వీడు కూడా అదే చెప్తాడు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుంచి ఫ్యాకల్టీ తెప్పిస్తాం, ఇది తెప్పిస్తాం అని చెప్పేసి అంటారు. లాస్ట్కి ఏం చేస్తాడు? మేము బాగా ప్రయత్నం చేస్తున్నామండి, పాపం చనిపోయిండు, మిగిలిన బిల్లు కట్టేసేసి పేషెంట్ని తీసుకుపోండి, మిగిలిన ఫీజు పే చేసేసి సర్టిఫికేట్ తీసుకొని పోండి. ఈ వీడు ఇన్ని రోజులు 6వ తరగతి నుంచి కట్టిన ఫీజు అంతా కూడా అందుకే నేను పేరెంట్స్ చెప్తాను, మీ పిల్లవాడిని ఐఐటి అడ్మిషన్ అని చెప్పేసేసి ఇప్పటివరకు ఎవడైనా వచ్చి మీ దగ్గర ఫీజు తీసుకుంటే వాడిని గల్లా బట్టి మీ ఫీజు మీరు వాపస్ తీసుకోండి. ఇవ్వకపోతే వాని మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టండి, లేదంటే నాకు ఫోన్ చేయండి, నేను తీసుకుపోయి ప్రిన్సిపల్ సెక్రటరీ ముందు కూర్చోబెడతా. వాని కాలేజీని సీట్ చేపియకపోతాడు. ఛాలెంజ్. ఈ విషయంలో ఎన్నికిపోయేది లేదు, నా నెంబర్ రాసుకోండి. 8247370566 8247370566
బండారి శ్రీనివాస్ గార్ల మహబూబాబాద్ డిస్ట్రిక్ట్. తెలంగాణ ప్రజలారా, ఇప్పటికైనా ఒక్కసారి ఈ వీడియోని బాగా గమనించి మీ పిల్లల ఐక్యూ లెవెల్స్ ఎంత, మీ వాడి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఏ లెవెల్లో ఉన్నాడు, నేను ఐఐటి అడ్మిషన్ తీసుకోవచ్చా తీసుకోకూడదా అని ఆలోచించి మీ అమూల్యమైనటువంటి డబ్బును వృధా చేసుకోకుండా చేయండి. మరి ఒకవేళ మా వాడికి ఐఐటి మీద ఇంట్రెస్ట్ ఉందండి, చదువుతా అంటే ఏం చదవాలో ఇప్పుడు నేను చెప్తాను మీకు. అది కూడా నేను సొల్యూషన్ నేనే చెప్తాను ఇప్పుడు మీకు. దయచేసి దీని గురించి ప్రైవేట్ స్కూళ్ళల్లో ఈ ఐఐటి మెడికల్ కోర్సులు చెప్పకూడదు అనేటువంటిది జీవో తీసుకురావడానికి ఉద్యమం చేయడానికి వెళ్తున్నాం. ఈ ఉద్యమానికి మీ వంతు సహకారం మరొకసారి అందిస్తారని చెప్పేసి మీ సహాయ సహకారాలు ఏమైనా చేసేది ఉంటే ఆ నెంబర్కి ఫోన్పే ద్వారా అట్లీస్ట్ మీకు తోచినంత సహాయం చేయండి. గూగుల్ పే లేదా? మరి గూగుల్ పే లేదు, ఓన్లీ ఫోన్పే ఉంది. మీరు చేసినంత ఎంత చేస్తే అంత ఆ నెంబర్కి చేస్తే దీని మీద త్వరలో జీవో తీసుకురావడానికి పోరాడుతున్నాం మేము. ఏమని, అసలు మీకు ఈ ఐఐటి ఫీజులో గోలే ఉండదు. ఇక ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ స్కూళ్ళల్లో ఐఐటి కోర్సులు, మెడికల్ కోర్సులు నిర్వహించరాదు. ఈ మధ్య హైకోర్టు కూడా చెప్పింది. వీళ్ళు ఏం చేస్తారు, స్కూలు కాలేజీ ముసుగులో కోచింగ్ సెంటర్ నడిపి ఐఐటీల పేరు మీద 1,00,000 కోట్ల వ్యాపారం చేస్తున్నారు. దీని మీదనే పోరాడడానికి మేము త్వరలో ఒక ఉద్యమ కమిటీ ద్వారా ముందుకు పోవాలనుకుంటున్నాం. కొంచెం మీకు తోచినటువంటి సహాయ సహకారాలు అందించండి. ఐఐటి అడ్మిషన్ తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి. ఎందుకంటే మీకు తెలియకపోవచ్చు, ఒక నిపుణులని సలహా తీసుకోండి. ఐఐటి పేరు మీద మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ డబ్బునైతే వృధా చేసుకోకండి. ఇక మరి మా ఓడికి ఐఐటి ఇంట్రెస్ట్ ఉందండి, మరి చదవాలనుకుంటాడు, ఎట్లా అంటే రూపాయి ఖర్చు లేకుండా నేను చెప్తా చూడండి. ఇప్పుడు మీ ఓడు ఎట్లా చదవాలి, ₹1 ఖర్చు లేకుండా. అన్న ఎరేది కావట్లేగా. ఇక మీ ఓడికి ఐఐటిలో ఇంట్రెస్ట్ ఉంది, ఐఐటిలో సిలబస్ చదవాలని ఉంది, అనవసరంగా చెత్త కాలేజీలలో వేసి డబ్బులు వృధా చేసుకోవడం కంటే మీ ఓడి చేయాల్సినటువంటి ఫస్ట్ పాటించాల్సినటువంటి గైడ్లైన్స్లో నెంబర్ 1 చూడండి. ఫస్ట్ నీ దగ్గర SCERT టెక్స్ట్ బుక్స్ని పర్ఫెక్ట్గా చదవండి. టెక్స్ట్ బుక్స్ని పర్ఫెక్ట్ చదవండి. 2 NCERT చాలా చాలా ముఖ్యమండి. NCERT టెక్స్ట్ బుక్స్ని చాలా క్షుణ్ణంగా చదవండి. ఏం చదవాలి వీటిలలో ఏం చదవాలి? టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి టాప్ టు బాటమ్ ప్రతి పేజీ నుంచి లాస్ట్ వరకు టేబుల్స్, సర్వేసు, రిపోర్ట్సు, కాన్సెప్ట్స్, డెఫినేషన్స్, ఫార్ములాస్, వీటి మీద ఫోకస్ పెట్టండి. టెక్స్ట్ బుక్లో కంపల్సరీ ఆ ఏరియాల నుంచే బిట్ వస్తుంది. సేమ్ అట్లనే NCERT ప్రిస్క్రైబ్డ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఉండేటువంటి కాన్సెప్ట్స్, డెఫినేషన్స్, ఫార్ములాస్, సర్వేసు, రిపోర్ట్స్, టేబుల్స్ ఏ ఉంటాయో అవన్నీ పర్ఫెక్ట్గా చదవండి. ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసినటువంటి SWAYAM యాప్ని యూజ్ చేయండి. దీంట్లో నీకు అన్ని, మొన్ననే చెప్పిన ఇంతకుముందు వీడియోలో, దీంట్లో అన్ని క్లాసులు ఉంటాయి. నీకు వీడియో క్లాసులు ఉంటాయి, మెటీరియల్ ఉంటుంది, లెక్చర్స్ ఉంటుంది, టెస్టులు కూడా ఉంటాయి. బట్ చదివేటప్పుడు మీరు కంపల్సరీ ఒక 5 ప్రిన్సిపల్స్ని పాటించండి. వైల్ రీడింగ్ ద టెక్స్ట్ బుక్ ఫస్ట్ నువ్వు ఇగో దీని మీద ఫోకస్ పెట్టు. వాట్ ఈజ్ కాంక్రీట్, వాట్ ఈజ్ అబ్స్ట్రాక్ట్? టెక్స్ట్ బుక్లోనే ఉంటుంది నీకు. కాంక్రీట్ మెటీరియల్ ఏంటిది, అబ్స్ట్రాక్ట్ మెటీరియల్ ఏంటిది, కాంక్రీట్ మెటీరియల్ ఏంటిది, అబ్స్ట్రాక్ట్ మెటీరియల్ ఏంటిది. నెంబర్ 2 ఎనాలసిస్ టు సింథసిస్ నీకు టెక్స్ట్ బుక్లోనే ఉంటుంది. ఎనాలసిస్ అంటే ఏంది, సింథసిస్. ఈ వీటి మీద ఫోకస్ పెట్టకుండా నువ్వు చదువుకుంటూ పోతే వేస్ట్, బట్టి పట్టేటువంటిది అనేటువంటిది వేస్ట్ ఉంది. నెక్స్ట్ సైకలాజికల్ టు లాజికల్గా చదవాలి. నీకు టెక్స్ట్ బుక్లోనే ఉంటుంది. నెక్స్ట్ నోన్ టు అన్నోన్. నెక్స్ట్ ఈజీ టు డిఫికల్ట్. లాస్ట్ వన్ డిడక్టివ్, ఇండడక్టివ్. చాలా చాలా ఇంపార్టెంట్. నిగమనాత్మకము, ఆగమనాత్మకం.
టెక్స్ట్ బుక్ అందరు పైన చదువుకుంటే ఏదో బట్టి స్మృతి పడతారు, టేబుల్స్ బట్టి పట్టడము, రిపోర్ట్స్ని బట్టి పట్టడము, కాన్సెప్ట్ని బట్టి పట్టడము. అట్లా కాదు చదవడం అనేటువంటిది. ఇగో ఈ విధంగా నువ్వు చదివినట్లయితే కాంక్రీట్ మెటీరియల్, అబ్స్ట్రాక్ట్ మెటీరియల్, ఎనాలిసిస్ టు సింథసిస్, సైకలాజికల్ టు లాజికల్, నోన్ టు అన్నోన్, ఈజీ టు డిఫికల్ట్, డిడక్టివ్ టు ఇండిడక్టివ్. అంటే ఫార్ములాస్ నుండి అంటే ఫార్ములాస్ చెప్పిన తర్వాత సూత్రాన్ని రాబట్టడము, సూత్రం తర్వాత దాని స్టేట్మెంట్ రాబట్టడం అనేటువంటి ఈ ప్రిన్సిపల్స్ని పాటించుతూ ఎన్సీఆర్టీ, ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ చదువుతూ స్వయం యాప్ను ఉపయోగించుకున్నట్లయితే నీకు ఒక ఐఐటి ఎగ్జామే కాదండి, దేశవ్యాప్తంగా నిర్వహించేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సుమారు ఒక 50 ఉంటాయి, స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ కలిపి. మొట్టమొదటిది ఆర్ఆర్బి, బిఎస్ఆర్బి, ఐబిపిఎస్, డిఆర్డిఓ, ఇస్రో సైంటిస్టులు తయారు చేస్తుంది నీకు మొత్తం ఈ మెటీరియల్ చదివితే. గ్రూప్స్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, సివిల్స్, ఇన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈ విధమైనటువంటి రీడింగ్ ఉపయోగపడుతుంది. కానీ వాడు చెప్పినటువంటి బట్టి స్మృతిలో పోతే నువ్వు అక్కడ వరకే ఆగిపోతావు, నీ డబ్బులు వృధా అవుతాయి, నీ ర్యాంకు కూడా రాదు. అందుకే నువ్వు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో పెట్టినా కానీ రావాలి అని అంటే ఇగో ఈ ప్రిన్సిపల్స్ని పాటిస్తూ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేస్తే మిలిటరీ, నేవీ, చీఫ్, ఎయిర్ ఫోర్స్ ఎన్ని ఉన్నాయండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్. కాంపిటేటివ్ ఇవి ముందు మన దగ్గర ఈత వచ్చినోడు సముద్రంలో కొడతాడు, కాలువలో కొడతాడు, పిల్ల కాలువలో కూడా కొడతాడు, బావిలో కూడా కొడతాడు. అసలు నీకు ఈత రాకపోతే, ఈ ఫార్ములాస్ నీ దగ్గర లేకపోతే నువ్వేం చేయలేవు. అగో ఈ విధంగా చదివినప్పుడు నువ్వు క్వశ్చన్ పేపర్లో ఉండేటువంటి 4 టైప్ ఆఫ్ క్వశ్చన్స్, నెంబర్ 1 అండర్స్టాండింగ్, నెంబర్ 2 నాలెడ్జ్, నెంబర్ 3 స్కిల్, నెంబర్ 4 అప్లికేషన్. ఈ 4 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ను ఈ విధంగా రీడ్ చేసినప్పుడు, ఈ బుక్స్ చదివినప్పుడు మాత్రమే నువ్వు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనైనా సక్సెస్ అవుతావు. కానీ బట్టి స్మృతిలోకి పోయి ఒకటే కాన్సెప్ట్ మీద ఉండి ఐఐటి సిలబస్ అని చెప్పేసానంటే వాడు ఎవడో రాసినటువంటి పుస్తకాలను తీసుకొచ్చేసేసి ఐఐటి అని నీ మీద చెత్తంతా నీ మీద రుద్దుతాడు. రేపు నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్లో పోతే అసలు ఆ ఏరియా నుంచి బిట్టే రాదు. నీకు బిట్స్ వచ్చేది ఎక్కడి నుంచి వస్తాయి? ఎస్సీఆర్టీ, ఎన్సీఆర్టీ బుక్స్ నుంచే వస్తాయి. అందుకే మీరు ఈ విధంగా చేయండి. మళ్ళీ చెప్తున్నా, ఐఐటి అడ్మిషన్ తీసుకున్నటువంటి పేరెంట్స్ మళ్ళొక్కసారి మీరు ఆలోచించుకోండి. మీ పిల్లవాడి ఐక్యూ లెవెల్స్ ఎంత ఉన్నది, వాడు ఎంత మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఎట్లున్నాడు, తీసుకోవచ్చా అడ్మిషన్ లేదా, మరి మావాడు చదవగలుగుతాడా లేదా అని చెప్పేసి ఆలోచించుకోండి. పెద్ద ఐఐటి నిపుణులు కూడా చెప్పేటువంటిది ఏంటంటే 95% ఉన్నటువంటి వాళ్ళకే సీట్ రావట్లేదండి, మీలాంటి వాళ్ళకి సీట్ ఎక్కడొస్తుంది. ఈ విషయం తెలియనటువంటి వాళ్ళు అడ్మిషన్ తీసుకున్నా కానీ ఇచ్చేయమని చెప్పండి, వేస్ట్ మీ డబ్బులన్నీ వృధా. ఈ 6th ఐఐటి బ్యాచ్లో చేర్పించేటువంటి వాళ్ళు కూడా ఒక్కటి గమనించండి, మీ వాడు టాప్ 5లో ఉంటేనే క్లాస్లో, టాప్ 5 100 ఐక్యూ లెవెల్స్ ఉండాలి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ బై చేసేటువంటి సత్తా ఉండాలి. బై కాకపోయినా 95 అన్నా, అట్లీస్ట్ 90 అనుకో, సరే చూద్దాం. అప్పుడు మాత్రమే ఐఐటి అని చెప్పేసి మీరు డబ్బులు వృధా చేయకండి. ఇది చేయండి దయచేసి. ఒక్కసారి ఈ ఉద్యమానికి, దీని మీద జీవో తీసుకురావడానికి కొట్లాడతాం కూడా. దీనికి మీ సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి చెప్తూ మరొకసారి నా ఫోన్ నెంబర్ 8247037056 బండారి శ్రీనివాస్. ఫోన్పే. ఎవరైనా సహాయం చేయాలనుకుంటే, హెల్ప్ చేయాలనుకున్నటువంటి వాళ్ళు ఆ నెంబర్కి ఫోన్పే చేయండి. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి పోతే భవిష్యత్తు తరాల వరకన్నా కానీ ఈ దోపిడీ అనేటువంటిది ఆగిపోయి మీ పిల్లలు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోకి ప్రిపేర్ అయ్యే విధంగా ఈ టెక్స్ట్ బుక్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయించండి. జై హింద్, జై తెలంగాణ.